వస్త్రములను ధరింపచేయుటకు. ఈ రోజు నుంచి నీ నోటి నుంచి వచ్చే మాట, నీ నోటి నుంచి వచ్చే పాట, నీ నోటి నుంచి వచ్చే సాక్ష్యం, నీ నోటి నుంచి వచ్చే పలుకు అనేక మందికి సంతోషాన్ని, ఉల్లాస వస్త్రాన్ని ఇచ్చునుగాక. అనేక మందిని దుఃఖాన్ని నాట్యముగా మార్చునుగాక. అనేక మందికి ఎవ్వరు ఇవ్వలేని శాంతిని, సమాధానాన్ని, మనశ్శాంతిని నీ నోటి మాట, నీ పాట ఇచ్చునుగాక. అలా దేవుడు మనకి అధికారాన్ని ఇచ్చాడు. ఇవ్వబోతున్నాడు అని చెప్పట్లేదు, ఇచ్చేశాడు. ఏం చేశాడు? ఇచ్చేశాడు. కింద మాట, దుఃఖమున బూడిదకు ప్రతిగా పూదండను అంటే ప్రతి నష్టాన్ని కూడా నువ్వు లాభంగా మార్చబోతున్నావు. మా జీవితాల్లో నష్టం ఉంది అంటే నువ్వు ఇంకా క్రీస్తు పునరుద్ధానం యొక్క రెవల్యూషన్ని పొందుకోలేదు గనక. నేను ఆయనతో పాటు పరిపాలించటానికి, నేను ఆయనతో పాటు కలిసి జీవించటానికి నాకు ఈ జీవితం ఇవ్వబడింది. అందుకే ఆయన లెగిచాడు అన్న